హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? చూశారు కదా, ఈరోజు నేను కాజు పన్నీర్తో రైస్ ఎలా చేశానో చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది. ఈజీగా మార్నింగ్ టైం హడావిడిగా ఉంటుంది కదా, లంచ్ బాక్సెస్ చేసుకోవడానికి. దానికోసమని ఈ రెసిపీ చేశానన్నమాట. దానికోసం కావాల్సిన ఐటమ్స్ అయితే టమోటోస్, గ్రీన్ చిల్లీ, ఆనియన్స్, కాజు, సోయా పన్నీర్. ఇవైతే మన ఈ కాజు రైస్ చేసుకోవడానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ అన్నమాట. సో వీటన్నిటిని ఈ విధంగా తీసుకుందాం. ఇప్పుడు మనం తయారీ విధానం చూసేద్దాం. దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అది హీట్ అయ్యాక కొన్ని కాజూస్ వేసుకొని ఫ్రై చేద్దాం. దాంట్లోనే 2 బే లీవ్స్ అయితే యాడ్ చేద్దాం అన్నమాట. సో వీటిని ఇప్పుడు ఈ విధంగా ఫ్రై చేసుకుందాము. దీంట్లోనే ఆనియన్స్, చెక్క, లవంగాలు వేసి ఫ్రై చేద్దాం. ఇప్పుడు ఒక టమోటో యాడ్ చేసి ఈ విధంగా ఫ్రై చేసుకుందాం. దీనిలోనే కొద్దిగా పసుపు యాడ్ చేద్దాము. గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసి ఒకసారి కలుపుకుందాం. ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు కొద్దిగా ధనియాల పౌడర్ యాడ్ చేద్దాము. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేద్దాము. ఈ మొత్తాన్ని ఈ విధంగా యాడ్ చేసుకొని ఒకసారి ఈ విధంగా మొత్తాన్ని కలుపుకుందాము. ఇప్పుడు దీంట్లో కొద్దిగా అల్లం పేస్ట్ కూడా వేసేసుకొని ఈ విధంగా మొత్తం ఒకసారి కలిసేలాగా మిక్స్ చేసి కొద్దిగా కారం యాడ్ చేద్దాము. మనం కట్ చేసుకున్న పన్నీర్ కూడా యాడ్ చేసుకొని మొత్తాన్ని ఒకసారి ఈ విధంగా మొత్తం కలుపుకుందాం మిక్స్ అయ్యేలాగా. ఈ విధంగా కలుపుకొని దీన్ని ఒక 10 మినిట్స్ అయితే కుక్ అవనిద్దాము. టమోటాస్ మగ్గాలి కదా, దానికోసం దీన్ని లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ మగ్గనిద్దాము. ఇప్పుడు ఒక్కసారి ప్లేట్ తీసి చూద్దాం, ఇది మొత్తం మగ్గింది. రైస్ యాడ్ చేసుకుందాము. ఈ విధంగా రైస్ యాడ్ చేసుకొని దీని మొత్తాన్ని అయితే ఈ విధంగా మిక్స్ చేసేసుకుందాం అన్నమాట. ఇప్పుడు దీనికి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసి ఫైనల్గా లెమన్ జ్యూస్ అయితే యాడ్ చేసేద్దాం. ఈ లెమన్ జ్యూస్ వల్ల ఈ పన్నీర్ రైస్ ఏంటంటే చాలా టేస్ట్ అనేది హైలైట్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు దీని మొత్తాన్ని ఒకసారి మిక్స్ అయ్యేలాగా రైస్ అంతా కలుపుకుందాము. ఈ విధంగా రైస్ మొత్తాన్ని కలుపుకుందాం. చూసారా ఎంత ఈజీగా ఫాస్ట్గా అయిపోయిందో. సో మార్నింగ్ టైం ఇలా లంచ్ బాక్సుల్లోకి చేసుకోవచ్చు. దీన్ని మొత్తం ఒక సర్వింగ్ ప్లేట్లోకి మనం సర్వ్ చేసుకుందాం. చూసారా, మన కాజు పన్నీర్ రైస్ అయితే రెడీ అయిపోయింది. మీకు కనుక నా రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్, చాలామంది నా ఈ వీడియోస్ చూస్తున్నారు. ఏదో ఒక కామెంట్ అయితే మీకు నచ్చిందా లేదా అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.